ఇక కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని విజయవాడలోని పాత శివాలయంలో భక్తుల సందడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక అభిషేకాలు, రుద్రార్చనలు నిర్వహించారు. కార్తీక సోమవారాల్లో శివాలయ దర్శనం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగిపోయింది. మరింత సమాచారం మా స్పెషల్ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావచ్చున దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పాత శివాలయంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. కార్తీక మాసం ప్రత్యేకతను చూపిస్తూ భక్తులు భక్తి భావనతో అయితే దేవాలయానికి వచ్చిన నేపథ్యంగా కనబడుతుంది. మనతో పాటు గురువు గారు ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసు. సరే చెప్పండి, కార్తీక మాసానికి సంబంధించి ఎటువంటి ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం త్రయోదశి అంటే ప్రదోష కాలంలో ఈ సోమవారం శివుడికి త్రయోదశి ప్రదోషంలో నందిగేశ్వర స్వామి విశేషంగా ఈ పాత శివాలయంలో ప్రతి ప్రదోషంలో అభిషేకం చేస్తారు. భారీ ఎత్తున భక్తులంతా కూడా తమిళనాడు రాష్ట్రంలో అది చేస్తారు. అట్లాగే ఆ సంప్రదాయం ప్రకారం ఇక్కడ కూడా శైవాగమనం ప్రకారం ప్రదోషంలో సోమవారం రావటం, కార్తీక సోమవారం 4వ సోమవారం రావటం భక్తులకి చాలా శ్రేష్టం. కోటి సోమవారాలు పుణ్యఫలం భక్తులకి లభిస్తుంది. కృష్ణవేణి నదీ తీరాన పాత శివాలయం, అమ్మవారు పాదం కింద ఉన్న పాత శివాలయం, ద్వాపరయుగంలో ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేసిన మహాశివాలయం, పుణ్యక్షేత్రం, ఎంతో మహనీయులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందిన క్షేత్రం. అట్లాగే అర్జునుడు తపస్సు చేసిన విజయేశ్వరాలయం, ఇవన్నీ కూడా అనాదిగా ఉన్నది. కృతయుగం నుంచి ద్వాపరయుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగంలో ఉంది. కాబట్టి భక్తులంతా కూడా ప్రాతకాలం 3 గంటల నుంచే ఈ సోమవారం పవిత్రమైన కృష్ణవేణి నదీ తీరాన వెంచేసి ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు సన్నిధానానికి వచ్చి భక్తులు అతి శ్రద్ధగా 360 ఒత్తులు, 1,00,000 ఒత్తులు దీపోత్సవం వెలిగిస్తున్నారు. 360 ఒత్తులు దీపం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కసారి వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా వెలిగించిన పుణ్యఫలం పరమేశ్వరుడు ఇచ్చేస్తున్నాడు. అందుకనే భక్తులంతా కూడా వచ్చి 360 ఒత్తులు వెలిగించి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారు. వ్రతం ఉంటారు, నోము ఉపవాసం ఉన్నవాడు ఉపవాసం ఉండి విశేషంగా ఈరోజు రాత్రి చంద్రుడిని చూసి భోజనం చేసేది ఆలవాయితీ. మహన్యాసపురం రుద్రాభిషేకంతో స్వామివారికి శైవాగమనం ప్రకారం వేద పండితులంతా కూడా శివ కేశవుల ఆలయం ఈ పాత శివాలయం. ఇక్కడ శివుడు కేశవులు భేదం లేకుండా అన్ని దేవుళ్ళు కూడా పక్కన ఉండటం చాలా విశేషం. భారతదేశ దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో ఈ పాత శివాలయం దర్శనం చేసుకుంటే భక్తులకంతా అంత పుణ్యం వస్తుంది. భక్తులంతా 50 మంది భక్తులు రావాలి, ఈ పాత శివాలయంలో దర్శనం చేసుకోవాలి. మా చైర్మన్ గారు బొమ్మి మధు గారు కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళకి విశేషంగా అల్పాహారం, మధ్యాహ్నిక స్వామివారి అన్నప్రసాదం చక్కగా చేస్తున్నారు. మన నటరాజ శర్మ గారు యువ గారు వారు చెప్పక్కర్లేదు, భక్తులకి ఆయన ఏం కావాలో అది కోరిక తీరుస్తున్నారు. పరమేశ్వరుడి తర్వాత వాళ్ళు చక్కగా చేస్తున్నారు. భక్తులకంతా కూడా కార్తీక 4వ సోమవారం భక్తులు నంబూరు వారు కూడా అనాదిగా వచ్చే భక్తులంతా కూడా ఈ శివాలయంలో 50 ఏళ్లుగా వచ్చే భక్తులు నంబూరి వారు వాళ్ళంతా కూడా సంస్థానం వాళ్ళంతా వస్తుంటారు. ఇక్కడ విశేషంగా 1,00,000 ఒత్తులు వెలిగిస్తుంటారు. ఈ శివాలయం
చాలా ఎన్నో మహిమాలు గల శివాలయం. ఇక్కడ ఈశాన్యం నవగ్రహం, వాయువుల్లో ఆంజనేయ స్వామి, అట్లాగే ఆగ్నేయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు, హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి వారు కూడా ఇక్కడ కొలి ఉండడం చాలా విశేషం. భక్తులంతా కూడా అయ్యప్ప స్వామికి దీక్ష తీసుకొని ప్రతినిత్యం అన్నప్రసాదకరణం విధానం జరుగుతుంది. తాంత్రిక మలయాళ నంబూద్రి గారు మలయాళ శబరిమలలో ఎలా జరుగుతుందో అట్లాగే ఇక్కడ కూడా చేస్తారు. నేను సంపత్ కుమారాచార్యులు గారు ఉపాలయంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటాను. రామాలయం, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, శివ కేశవులు భేదం లేని క్షేత్రం పాత శివాలయం. అమ్మ మీరు చెప్పండి, ఎలాంటి కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తారు? పాత శివాలయానికి వచ్చారు కదా, ఎలా? ఇది పాత శివాలయం అన్నారు కానివ్వండి. పాత అంటే ఎంత పాత అంటే 700 సంవత్సరాల కిందటిది. అప్పటి నుంచి ఈ ఆలయంలో ఒకటి కాదు, రెండు కాదండి, విఘ్నేశ్వరుడు మొదలు వీరభద్రుడు వరకు ఉన్నారు. మన జీటీవీలో, ఈటీవీలో, ఏ టీవీలో ఏ కార్యక్రమం ఏ దేవుడికి చేయాలని చెప్పినా అందరు దేవుళ్ళు ఉన్న నిలయం ఈ పాత శివాలయం. మన జోడు నాగేంద్రులు అంటారు, లక్ష్మీనారాయణలు అంటారు, శివుడికి చేయమంటారు, ఈరోజు ఈ దీపం అంటారు, ఈ దేవుడికి అంటారు. ఇన్ని సకలం ఏ దేవుడికి చేయాలన్నా అందరు దేవుళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఎక్కడెక్కడికో తిరిగి వెళ్ళి చేయక్కర్లేదు. సాక్షాత్ విజయవాడలో అన్ని దేవుళ్ళ సమస్త దేవతల ఆలయం మన పాత శివాలయం. దీనికి ఇప్పుడు ఈవో గారు షణ్ముఖన్ గారు లాగా ఉన్నారు, అండ్ మన చైర్మన్ మధు గారు. ఈ సంవత్సరం దీపాలను పైకి పెట్టించి కింద దీపాలు కూడా లేకుండా కార్తీక మాసం మేము సెకండ్ బ్యాచ్లో వస్తామండి అభిషేకానికి. పొద్దున్న తెల్లారుజాము 4 గంటల మాది. కానీ ఇక్కడ అసలు ఏమీ దీపాలతో కానీ జనాలతో కానీ ఈసారి మాత్రం రద్దీ లేదు. ఎటుకాటుకి అందరూ చక్కగా చేసుకుంటున్నారు. దర్శనాలు బాగా అవుతున్నాయి, అలాగే దీపారాధనలు అవుతున్నాయి, దానాలు అవుతున్నాయి, అభిషేకాలు అవుతున్నాయి. అన్ని రకాల కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయండి. నదీ స్నానం అండి, ఈ కార్తీక మాసం నదీ స్నానం, సముద్ర స్నానం చాలా విశేషం అంటారు. అలాంటి నదీ స్నానం చేసి నది ఆవరణలో ఉన్న దగ్గరలో ఉన్న పాత శివాలయం నది స్నానం చేసి రాగానే పాత శివాలయం శివయ్య దర్శనం చేసుకుంటే ఆ శివయ్య దర్శనం అభిషేకాలు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అంటే మార్నింగ్ కానీ ఏ టైం అయినా అసలైతే పొద్దున్నే చేస్తే చాలా ప్రశాంతం అంటారు. ఇది కృష్ణ సన్నిధిలో ఉండేటప్పటికి అటు నుంచి డైరెక్ట్గా ఇటు వచ్చి 2 దర్శనాలు అవ్వేటప్పటికి అందరు భక్తులకి కూడా చాలా సంతోషం పొందుతారు. మీరు చెప్పండి, ఎటువంటి పూజలు ఆచరించారు ఈ రోజు? లాస్ట్ సోమవారం కదా. మేము రోజు వస్తామండి ఇక్కడికి, రోజు మార్నింగే వస్తాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. రోజు ఇవాళ దీపారాధన చేసి 365 వెలిగించాము. ఈసారి ఏంటంటే కింద కాకుండా పైన పెట్టారు, సో చాలా ఫ్రీగా ఉంది, అంతా చాలా బాగుంది. మేము భవానీపురం నుంచి వస్తాము. మేము డైలీ 30 days డైలీ వస్తాము. డైలీ అంటే ఇవాళ కొంచెం రష్గా ఉంటుంది, డైలీ ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవాళ కూడా దీపాలన్నీ పైన పెట్టడం వల్ల చాలా ఫ్రీగా ఉంది. చూసారు కదా, ఏ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా భక్తుల నోటి నుండే మనం వినడం జరిగింది. 1 టౌన్ పాత శివాలయం అనే కాదు, వివిధ దేవస్థానాల్లో శివ ఆరాధన చేసే ప్రతి దేవస్థానంలో ఈరోజు భక్తులు ఇలానే ఉంటారు. శివ మాలాధారులు, అయ్యప్ప మాలాధారులు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఉంటారని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా అంతే భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించడం ప్రత్యేకంగా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తి భావనతో అయితే దేవస్థానానికి విచ్చేసి దేవస్థానం దగ్గర నుండి ఆ భక్తులను అయితే దర్శించుకోవడానికి వస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి.